మన నిజ జీవితంలో చాలా సార్లు మనం బయట ప్రపంచాన్ని మార్చాలని చూస్తుంటాం. మనకు అనుకూలంగా వాళ్ళు ఉండాలని, మనకు నచ్చినట్లు ప్రపంచం నడవాలని ఆశపడుతుంటాం. కానీ మన మనసును మార్చుకోవాలని మాత్రం మర్చిపోతాం కదా! కానీ ఎప్పుడైనా ఆలోచించారా? మన ఆలోచనలు మారకపోతే ప్రపంచం ఎలా మారుతుంది? మన బాధలకు అసలు కారణం ఏమిటి? బయట ప్రపంచమా? లేదా మన మనసా? చాలా సార్లు మన బాధకి కారణం మన ఆశలు, మన అంచనాలే అవుతాయి. మనకు అనుకున్నట్లు జరగకపోతే మనసు విరిగిపోతుంది. కానీ జరిగిన దాన్ని అంగీకరించటం నేర్చుకుంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. మన జీవితంలో మనం ఎక్కువగా ఇతరుల తప్పులనే చూస్తుంటాం. అతను ఇలా చేశాడు, ఆమె అలా మాట్లాడింది అని. ముందు నిన్ను నువ్వు సరిచేసుకోవటం నేర్చుకో. ఎందుకంటే మన మార్పే మన జీవితాన్ని మార్చే మొదటి అడుగు అవుతుంది. కోపం వస్తుంది, అది సహజం. కానీ కోపాన్ని పట్టుకుని ఉండటం సరైన పద్ధతి కాదు. కోపం మనసుని నాశనం చేస్తుంది. ఒకరిపై ద్వేషం పెంచుకుంటే మనలో శాంతి ఎప్పటికీ దొరకదు. అందుకే క్షమించడం నేర్చుకోండి, విడిచిపెట్టడం నేర్చుకోండి. ఎందుకంటే విడిచిపెట్టినప్పుడు మాత్రమే మనసు తేలికగా అవుతుంది. జీవితం చాలా సింపుల్. మనమే దాన్ని కాంప్లికేట్ చేసుకుంటాం. మనకు ఉన్నదాన్ని చూసి ఆనందపడకుండా లేనిదాన్ని చూసి బాధపడుతుంటాం. శాంతి బయట లేదు, అది మనలోనే ఉంటుంది. మీరు మీలో శాంతిని కనుక్కుంటే బయట పరిస్థితి ఏది అయినా సరే మీపై ప్రభావం చూపలేదు. అందుకే బయట ప్రపంచం మారాలని ఎదురు చూడకండి. ముందు మీ ఆలోచనలు మార్చుకోండి, మీ దృష్టిని మార్చుకోండి. అప్పుడు మీ జీవితం ఆటోమేటిక్గా మారిపోతుంది. లాస్ట్‌గా మార్పు నీలో మొదలైతే ప్రపంచం నీకు అనుకూలంగా మారుతుంది. ఇదే నేను చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మోటివేషనల్ కొటేషన్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.